తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాడిన తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయ పదాలుగా మార్చుకుని తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. విద్యా సంస్థల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విధానం లేదని, జీవో 33తో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అర్హులైన రైతులకు రుణమాఫీ కోసం పోరాడతామన్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విలీనం పొత్తుపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది తప్పుడు వార్తలని ట్వీట్ చేశారు. 24 ఏళ్లుగా అనేక కుట్రలు తమ పార్టీ ఎదుర్కొందన్నారు. బీఆర్ఎస్ 2 దశాబ్దాలుగా ప్రజల కోసం సేవ చేస్తోందని తెలిపారు. నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపాలన్నారు కేటీఆర్. తాము పడిపోతాం, లేస్తాం, అయినా తెలంగాణ కోసమే పోరాడతామని చెప్పారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం జారీ చేసిన జీవో 33 రాష్ట్ర విద్యార్థులకు నష్టం చేసేలా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ జీవోతో తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. తెలంగాణ రాకముందు స్థానికులకు 60-70% ఉద్యోగాలు, మిగతా వారికి 30-40% రిజర్వేషన్ ఉండేదన్నారు హరీష్ రావు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రపతి ఉత్తర్వులు సవరింపజేసి 95% ఉద్యోగాలు స్థానికులకు కల్పించారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ, ఒక సమగ్రమైన ఆలోచన కానీ, సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. జీవో నంబర్ 124 2018 సంవత్సరంలో జీవో 124 ఇచ్చాం. స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ 33 అని ఇచ్చింది. సుప్రీంకోర్టు బెంచ్లను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్. సుప్రీంకోర్టుల బెంచ్ ఏర్పాటు అధికారం చీఫ్ జస్టిస్ కు ఉండడంతో కేంద్రం ఏం చేయలేకపోతుందన్నారు. రాజ్యాంగాన్ని సవరించి వెంటనే సుప్రీంకోర్టు బెంచ్లను చెన్నైలో గాని, హైదరాబాద్ లో కానీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వినోద్. ఆర్టికల్ 130లో ఏం చెప్తుందంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 130 ఏం చెప్తుందంటే, దేశంలో ఎక్కడైనా బెంచెస్ ఏర్పాటు చేయాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొని చేస్తాడు అని చెప్పి ఆర్టికల్ 130లో ఉంది. నేను 2015లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్ట పార్లమెంట్లో పెట్టి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదాన్ని తీసేసి రాష్ట్రపతి అని పెట్టండి, పెడితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి చేయగలుగుతాడు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రుణమాఫీలో లొసుగులు, కుట్రలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అర్హత ఉండి రుణమాఫీ జరగని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్కు 48 గంటల్లో 3562 కాల్స్ వచ్చాయని చెప్పారు. రుణమాఫీ కోసం పోరాటం చేస్తామని తెలిపారు.